పొద్దుగాల ఒక మంచి ఏంది బిర్యానీ తిన్నట్టుంది నాకైతే. పొద్దున్నే ఒక దావత్ రోజున అందరినీ కలుసుకుంటే ఎట్లుంటుందో, మన దగ్గర చుట్టాలు అందరినీ కలిసినట్టున్నది. ఇంతమందిని దగ్గరికి చేసిన ఈ ప్రొడక్షన్ వాసన అన్న, బన్నీ వాసన, కంగ్రాట్సే. ఎంత మంచిగా కలిసిరంటే ఒకప్పుడు అందరినీ కలిపేదంటే ఈవీవి గారు, ఎస్వి గారి సినిమాల్లో ఇట్లా కలగా కనిపించేది. అందరిని చూస్తే ఇట్లా తోరణాలు, బంతిపూలు, భోజనాలు, బంతి భోజనాలు ఇట్లా ఉంటుండే. ఇలా నాకు అట్లా అనిపించింది ఇంతమందిని చూస్తుంటే. ఎక్కడెక్కడో 10 ఏళ్ళ కింద కలిసిన వాళ్ళందరినీ వంశీ అన్న కంగ్రాట్సే. సుక్కు గారి ఆశీర్వాదంతో నిజంగా ఇంతమందిని గ్యాదర్ చేసిండు అన్న, గ్రేట్ అన్న. ఫస్ట్ టైం ఎంటికలు లేచిలో పడే టైటిల్ ఇది, ఇడుపు కాగితం. స్టార్టింగ్లోనే కాగితాలు చినిగినాయి, థియేటర్ దాకా కాదు, ఇప్పుడే ఫస్ట్ ఓపెనింగ్లోనే కాగితాలు చినిగినాయి అన్న, టికెట్లు చినిగాలి. తర్వాత మా హీరో అన్న కంగ్రాట్సే. మా చెల్లెలు నాగదుర్గ కంగ్రాట్స్ అమ్మా. ఇంకా మాటలు లేవు, చిన్న స్థాయి పెద్ద స్థాయి ఏమీ లేదు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటే ఏ పొరపాట్లు ఇక్కడ పనిచేయి, పర్ఫార్మెన్స్ ఉంటే ఇరగదీసేయచ్చు అన్నట్టు ఈ ప్రొడక్షన్ నమ్మి ఇవాళ వంశానన్ను ముందల పెట్టి డైరెక్షన్ చేసి సురేష్ బొబ్బిలన్నను కలిపి ఇంతమందిని గ్యాదర్ చేసిన నిజంగా నేను మాటలు వస్తలేవు నాకు. మా అక్క, మా సావిత్రక్క, మా చెల్లె సుజాత, మా రచరవన్న, వీళ్ళందరినీ చూస్తుంటే మా సుజాతమ్మ ఏది, ఇంకో చంద్రవ సుజాతమ్మ దూరం పోయిందా? ఇప్పుడే అందరు సీల్ రాకేసులనే పెట్టినాం. ఇంక సినిమా ఎంత స్క్రీన్ చినుగుతో చూడాలి. అసలు ఏముండదు, లబ మొత్తుకున్నాడే. ఇక కంగ్రాట్స్ అమ్మా. మనందరం ఒకే స్క్రీన్ మీదకి వెళ్ళి వచ్చి మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనబడుతున్నాం. అదంతా అన్న ప్రతిభది. ఇట్లా కూర్చాలంటే అందరినీ కూర్చోటం అనేది మామూలు విషయం కాదు. అది బన్నివాసన్ నొప్పించి, సుకుమార్ గారిని నొప్పించి, ఇంతమందిని మహమ్మద్ అన్న, వీళ్ళంతా సీనియర్ అబ్బాయి గౌడ్, మనోళ్ళందరూ పేరున థ్యాంక్స్ అమ్మా. ఇంకా మాటలు వస్తలేవు నాకు. నేను ఎక్కువ కామెడీలు చేసేటోళ్ళు ఇటువంటి కథలు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది. చెల్లె అక్క, ఇప్పుడు సినిమాలో చెల్లె, ముందుగా అక్క చెల్లె, అక్క లేదా చెల్లె, సిస్టర్ అన్నట్టు మాట్లాడతావా అక్క నువ్వు? మంచి పని చేసిరా, ఆమె మైక్ ఆఫ్ చేసి ఫాలోలకి హ్యాపీ. హలో ఈడ మైక్ ఆఫ్ అయినా సినిమాలో చూడు ఎట్లుంటుందో, ఎవ్వరు తినిపించేది మేము తల్లి పిల్ల కనిపిస్తే. తల్లి పిల్లలా? ఎవరు తల్లి పిల్ల? చెప్పాం, సినిమా చూడాలి. వెన్నెల కూడా వస్తుందా ఇండ్లకు? ఆ తల్లి పిల్ల అది కూడా ఉంది. నువ్వు తల్లి ఆ పిల్ల అనుకుంటున్నా నేను. లేదు ఇంకొక తల్లి ఇంకొక పిల్ల అట్లా చెప్తున్నావు. నీకు ఒక్కడికే ఇట్లుంది పాపం. మా అన్న ఒక్కోడే, అందరు లేడీసే. జనరల్గా ఒక సిక 2 సికలే కలిసి ఉండే, ఈడ ఇన్ని సికలు ఉన్నాయి. ఇన్ని కలిసి దర్శనాన్ని ఏం చేస్తామనేదే మీరు సినిమాలో చూడాలి. సికలు 3 వేస్తే సిగలు అవుతాయి, ఇరవోసుకుంటే ఏం కావవి సిగలు. అట్లా లేదు. ఆడోళ్ళు నిలబడ్డా సరే కాదు, ఏమంటారు, ఎంటికలు ఉన్న అమ్మ ఇరవోసుకున్న అందం ఉంటుంది, కొప్పేసిన అందం ఉంటుంది. ఆడోళ్ళు ఎట్లున్నా సినిమా అందంగా ఉంటుంది. కానీ సౌరం వేసుకొని సిక్కి ఎంటికలు ఊపిరి బుగ్గలే కదా మనం. అది ఇంకా ఎక్కువ అందం కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చాలా 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 ఇంపార్టెంట్ సినిమా అండ్ నా ఫస్ట్ సినిమా. థ్యాంక్ యూ వంశీ అన్న. అండ్ సినిమాలలో క్యారెక్టర్లు దొరకడమే ఒక అరుదు, హీరోయిన్ల సొంటోళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది ఇలా ఇక్కడ మొత్తం ఒక 80% వరకు లేడీసే ఉన్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సుక్కు సార్. ఇట్లాంటి కథను ఎంకరేజ్ చేస్తున్నందుకు, దీన్ని ఆడియన్స్ దాకా తీసుకొని లేడీస్ అందరిని పెట్టింది వంశీ అన్న, మా ఆనిముత్యం అన్న. 20% మీరే. 20 అన్న ఇరుపు కాగితమే వీళ్ళకి మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఇసొంటి కథ ద్వారా మా అందరికి ఇంత పెద్ద అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అన్న. అక్క మాట్లాడండి. అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కరు ప్లీజ్, అందరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నాకు ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ వేరు, ఈ సినిమాలో నేను చేస్తున్న క్యారెక్టర్ వేరు. మంచి క్యారెక్టర్కి నాకు అవకాశం ఇచ్చారు. తమ్ముడు ప్రియదర్శితో మేము ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకున్నాం కానీ ఇలా క్యారెక్టర్ షేర్ చేసుకోలేదు. నేను ప్రియదర్శి గారికి చుట్టాన్ని అవుతానన్నమాట ఈ సినిమాలో.
రిలేషన్ పెద్ద చెప్పకండి. చుట్టాన్ని లేదు నేను వీళ్ళకి చుట్టాలం, మేమంతా చుట్టాలము. సో ఇడుపు కాగితంలో నాది కూడా 4 పేపర్లు అయితే అందులో నాది కూడా ఒక పేపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, మేడం, వంశీ సార్, బనివాస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు వీళ్ళందరితో కలిసి పని చేయలేదు. ఈసారి డైరెక్ట్గా పని చేయడమే. మేము బుల్లితెరలోంచి డైరెక్ట్గా ఒకటేసారి వెండి తెరపైకి కలిసి పనిచేయడానికి వస్తున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్ స్టోరీని తీసుకొని వచ్చినటువంటి సినిమా. మళ్ళీ మనసులన్నీ మీకు స్టోరీ అంతా తెలిసిన తర్వాత ఈ పోస్టర్ని చూస్తే గట్టిగా ఒకటేసారి కళ్ళలకించి నీళ్ళు వస్తాయి. అట్లాంటి సినిమా. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఉంది, అది మా తమ్ముడు, మా సురేష్ బొబ్బిలి ఇచ్చిన మ్యూజిక్, చేసిన మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాని పెద్ద సినిమాలతోటి పోటీగా నిలబెడతాయి. మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఆర్టిస్టులుగా మేమందరం సూపర్ అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ప్రపంచానికి తెలియజేస్తాయని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, వన్స్ అగైన్. థ్యాంక్స్ అమ్మా. మైక్ అవసరం లేదేమో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరిని ఇక్కడ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక రకంగా కాళ్ళు చేతులు షివర్ అవుతున్నాయి నాకు. మైక్ లేకుండా ఎంతసేపు అన్నా గలగల మాట్లాడగలుగుతా, కానీ మైక్ ముందు పెట్టి కెమెరాల ముందు పెడితే మాట్లాడమంటే జర్ర షివర్ అవుతా. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్ అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వంశీ అన్న థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా అంటే చాలా మంచి మూవీ. అంటే ఇక్కడికి రాగానే ఈ ప్రొడక్షన్ దాంట్లోకి మొత్తం అందరు ఏదో లగ్గం దావత్కు పోయినట్టే అనిపించింది నాకైతే. పేరు చూస్తేనేమో ఇడుపుకాయితం ఉన్నది, కానీ లగ్గం దావత్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అంతా మా వాళ్ళే, మన వాళ్ళే ఉన్నారు అని చాలా బాజాప్గా హ్యాపీగా చేయొచ్చు అనే అంత మంచి స్టోరీ ఇది. అండ్ ఇందులో నా క్యారెక్టర్ ఏందనేది నేను చెప్పను, ఎందుకంటే జర ట్విస్ట్ ఉన్నది. అది ఆన్ స్క్రీన్ చూస్తే బాగుంటుంది. అంటే నేను ఒక వర్గానికి నేను ఇన్స్పిరేషన్ కూడా అవుతా అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ దర్శి. సో కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. అండ్ మంచి సినిమా సురేష్ బొబ్లీ అన్న. అండ్ మ్యూజిక్తో దంచి కొడతాడని అనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో వానలు బయట దంచి కొడతాయని తెలుసు, కానీ మ్యూజిక్తో మాత్రం ఉరుములు మెరుపులు అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అందరూ థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ అందరికీ పేరున కంగ్రాచులేషన్స్. రవి అన్న చూస్తున్నాడు పక్కకేంచి, ఇంకేం మాట్లాడుతావు మా చెల్లె చూద్దాము అని చెప్పి. అన్న నువ్వు లేక నా పేరు రవన్న పేరు లేకపోతే రచ్చ అసలుకే ఉండదు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై ఫ్రెండ్ మిస్టర్ రచ్చరవి, ప్లీజ్ స్పీక్. ఇరవై ఏళ్ళ నిరీక్షణ, వంశీ ఇది ఇడుపు కాగితం కాదు, ఇది కలిపే కాగితం. అందరినీ, ప్రతి కుటుంబాన్ని కలిపే కాగితం ఈ సినిమా. ఈ కథ ప్రతి ఇంటిది, ప్రతి మనసుది, ప్రతి ఆడబిడ్డది. బన్నివాస్ అన్న, సుకుమార్ అన్న, అలాగే దర్శన్న, మీరు రంగు రుచి చిక్కదనం. మీ ముగ్గురిని 3 రోజెస్ని కలిపింది మా డైరెక్టర్ వంశన్న. మీకు ఇక్కడ తారలు కనపడుతున్నారు, ఆర్టిస్టులు కనపడుతున్నారు, నాకు ఒక మల్లె మాల కనపడుతుంది, అందులో పూలన్నీ కనపడుతున్నాయి. జత చేసి ఒక ఆడబిడ్డకు సిగలో పుడిచినట్టు సినీ రంగానికి, సినిమా కథలకు ఒక అద్భుతమైన మాలను ఇవ్వబోతున్నాడు అన్నది వంశీ ఈ కథ. అందుకే సుకుమార్ అన్న, ప్రతి కమర్షియల్ సినిమాలు తీసే సుకుమార్ అన్న ఈ కథను ఎంచుకున్నాడు. బన్నివాస్ అన్న ఎంపిక చేసిండు. మైమదన్న, రమేష్, మీ అందరికీ తెలుసు ఈ కథలో ఉన్నటువంటి మూలాలు. సురేష్ బొబ్బిలి అన్న, ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా ఇద్దరి కాంబినేషన్లో ఒక నేషనల్ అవార్డ్ సినిమా ఉన్నది, బలగం. మళ్ళీ మేము చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఒక్క దాంట్లో కనపడబోతున్నాం. మంచి సినిమా అవ్వాలి, అందరినీ గెలిచే సినిమా అవుతుంది, ఆ నమ్మకం నాకున్నది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలి అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మౌనిక గారు. భయం వేస్తుంది మాట్లాడాలంటే. బట్ యా, నాకు తెలిసి మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్లో 90% అందా తెలంగాణ బేస్డ్ మూవీ కాబట్టి నేను ఒక్కదాన్నే ఆంధ్ర. వీళ్ళు మాట్లాడే సగం నాకు అర్థం కూడా కావట్లేదు. బట్
నేను కూడా 10 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ప్లీజ్ నన్ను కూడా ఒక తెలంగాణ బిడ్డలా ఏదైనా చూసి తెలుగు సినిమానే 100%. కాకపోతే స్లాంగ్ అంటే ప్రత్యేకంగా ఓ నేటివిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుగు సినిమా గట్టిగా కొట్టాలి. మీరు అక్కడ గట్టి ఇంకా అన్ని ఏరియాలో అద్భుతంగా జరగాలి ప్రాజెక్ట్. యా ఐ ఫీల్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మై మదన్న ప్లీజ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారి ప్రొడక్షన్ మీద తెలంగాణ యాసలో వచ్చినటువంటి బలగం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే బన్నీవాసు గారు దాన్ని మించి ఇంకొక చరిత్ర సృష్టించడానికి కావాల్సినటువంటి ఒక రోడ్డు వేస్తున్నటువంటి సినిమా ఇడుపు కాగితం. దిల్ రాజు అని ఇంటికి వచ్చేస్తాడు, ఏంటో నన్ను మించుతున్నావు అంటే అది చరిత్ర, ఇది ఇంకో చరిత్ర. ఈ కథ విన్న తర్వాత నిజంగా తెలంగాణ యాసలో భాషలో ఒక ఆనెముత్యం వస్తున్నటువంటి కథ అయినా ఇది తెలుగు ప్రేక్షకులందరికీ సంబంధించిన సినిమా, తెలుగువాడింటికి ప్రతి అందరికీ దగ్గరయ్యేటువంటి సినిమా. నేను 2 సంవత్సరాల చాలా గడ్డం చుట్టూ ఒక క్యారెక్టర్ కోసం పెంచుకుంటుంటే అన్న ఈ కథ చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా అన్నీ కట్ చేసుకొని మీకు ఎట్లా ఉంటే అట్లా ఒదిగిపోతాను అని మనసులో నుంచి ఆ క్యారెక్టర్ పలికిచ్చేటట్టుగా కథ చెప్పినాడు. నిజంగా మేమేం మాట్లాడాం, మేమేం చేయం, ఆ కథే మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప కథ మీరందరూ చూడబోతుంటారు. మీ అలాంటి క్యారెక్టర్ని మేము చేయాలంటే నేచర్ కూడా మాకు సహకరించాలి. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి, మీ ఆశీర్వచనం మాకు కావాలి. కళాకారులు అందరం ఎప్పుడో పేరు రావచ్చు, కానీ చాలా తక్కువ మందికి ఇలాంటి అరుదైన కావ్యం లాంటి మణిరత్నం లాంటి స్క్రిప్ట్ దొరుకుతుంది. నిజంగా చలించిపోయినటువంటి స్క్రిప్ట్ ఇందులో దొరకడం నా అదృష్టం. బన్నీవాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అబ్బాయి. హాయ్, హలో, నమస్తే. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ బన్నీవాస్ గారు అండ్ సుకుమార్ గారు అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దర్శితో చేసిన సినిమాలల్లా నాకు మంచి మంచి మెమరీస్ ఉంటాయి. కెరియర్లో చేసిన కొన్ని సినిమాలు అయి ఉండొచ్చు, కానీ అదేందో నా అదృష్టం, నాకు మంచి మంచి సినిమాలు కలిగినాయి. అందులో ఇదొకటి. అండ్ ఇది 1 ఇయర్కి వెళ్ళి నేను వింటున్నా ఈ సినిమా చేస్తున్నారని, కానీ ఎట్లా అప్రోచ్ అయిదాం అని అనుకుంటా ఉన్నా. బట్ ఏమో గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. తిరిగి అన్న సడన్గా ఒకరోజు నన్ను పిలిచిన రోజు అనుకుని ఎట్లా నేను సినిమా చేయాలి అని అనుకున్నా, లోపలికి వెళ్ళిన. అండ్ చాలా మంచి కథ. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, అందరు చెప్తున్నారు. కొన్ని ముందు మాట్లాడతాం, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఒకటే మాట చెప్తా, సినిమానే మాట్లాడుతుంది. చాలా మంచి సినిమా ఇది. అండ్ నేను మళ్ళీ చేయాలనుకుంటున్నాను మంచి మంచి సినిమాలు. అండ్ చాలా బాగుంటుంది భయ్. నా క్యారెక్టర్ గురించి నేను ఎక్కువేం మాట్లాడా, ఒకటి చెప్తా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు. డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటా ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్రెస్ అండ్ మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అంటే ఈ సినిమా పట్టాలెక్కడానికి కానీ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి కానీ మెయిన్ కారణం వంశీ గారు కథ ఇవన్నీ చెప్పిన తర్వాత మెయిన్ కారణం తబితా గారు. ఎందుకంటే ఈవిడ లేకపోతే ఈ సినిమా లేదు. నేను సుకుమార్ గారితో ఇట్లా ఒక కథ విన్నాను, ఒకసారి నువ్వు కూడా ఇన్ని ఓకే అంటే కనుక ఎదరికెళ్దాం, ఎందుకంటే సుకుమార్ గారు ఓకే చేయకుండా ఈ కథ ఎదరికెళ్ళదు. సరే ఆయన ఏమన్నారంటే నాతో పాటు నా వైఫ్ కూడా ఏంటుందని చెప్పి ఆవిడ కూడా కూర్చోబెడితే, నాకు ఫస్ట్ ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక కథను జడ్జ్ చేయడంలో, లేదంటే కనుక ఎలా వింటారు రేపొద్దున ఈవిడ ఒపీనియన్ ఎలా ఉంటుంది, నాకు కథ బాగా నచ్చింది, గమ్మున సుకు మీద ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా, ఇంత భయంతో నేను ఓకే అన్నాను. కథ విన్నా వెంటనే మీరు ఎలా చెప్పారు సుకుమార్ గారికి ఒకసారి చెప్పండి. ఈ కథ మనం చేస్తున్నామని నేను చెప్పాను, ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో అని చెప్పాను. ఇట్లా కాదు, లేచి ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో. అంటే బేసిక్గా ఏంటంటేనండి, నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను అనమాట. అంటే పక్కా తెలంగాణ అమ్మాయి.
సో నాకు వంశీ గారు కథ చెప్తున్న రోజు నాకు నా చిన్నప్పుడు చూసిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అప్పుడు మాట్లాడుకునే విషయాలు, పెద్దవాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాం కానీ చూసాము, విన్నాము. నేను మొత్తం నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను ఆ కథ వింటున్నప్పుడు. సో నేను ఏం చెప్పానంటే, నీకు అది కనెక్ట్ అవుతున్నావో లేదో బేసిక్గా, కానీ నేను తెలంగాణ అమ్మాయి కాబట్టి నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. మనం ఎలా అయినా చేయాలి సుకుమార్ రైటింగ్స్లో ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే అని చెప్పాను అనమాట. సో వంశీ చాలా బాగా రాసుకున్నారండి క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్. నాకు వంశీ గారు కథ చెప్తున్నప్పుడు ఇట్లా అన్ని విజువల్స్ పడతా ఉండే అనమాట. నేను అదే ఇవాళ పోస్టర్ కూడా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా విజువల్లో ఉండింది అంటే ఇలా ఉంటుందేమో సినిమా బయటకు వస్తే, ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. కానీ నేను ఇంత గొప్పగా అంటే చూడలేదు, ఇమాజిన్ చేయలేదు పిక్చర్ కానీ, బట్ ఇవాళ పోస్టర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ రైటింగ్స్లో అంటే వచ్చే సినిమాలు అన్నీ మీకు తెలుసు ఎలాంటివి పిక్ చేస్తారని. ఇది డెఫినెట్గా ఒక గుడ్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది సుకుమార్ రైటింగ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అంటే నా బిలీఫ్ ఎప్పుడూ ఒకటే ఉంటుందండి, కథ బాగుంటే, అంటే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా ఇది, కథ బాగుంటే దానికి బౌండరీస్ ఎప్పుడూ ఉండవు. ఇది ఎంత మంచి కథ అంటే, ఈ కథ తెలుగు లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ వేసి ఇచ్చినా కూడా బీహార్లో కూడా ఆడుతుంది ఈ కథ. సూపర్ సార్. అంత మంచి కథ. ఎందుకు ఇంత మంచి కథ అంటే, ఇది సింపుల్, ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది మన పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లోని కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చెప్పు, ఆ 2 క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ వచ్చింది కాబట్టి 2వ క్యారెక్టర్ వచ్చినప్పుడు అది రివీల్ చేస్తాం. అది అందరం కూడా కనెక్ట్ అవుతాం. నేను సింపుల్గా చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అమ్మాయి అయితే వాళ్ళ అత్తమామల్ని తీసుకుని థియేటర్కి వెళ్ళండి, అబ్బాయి అయితే మాత్రం వాళ్ళ అత్తమామల్ని తీసుకుని విడిగా థియేటర్కి వెళ్ళండి. బయటకు వచ్చినప్పుడు మాత్రం మీ అత్త మీ చేతులను పట్టుకుంటుంది, అలాగే అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు అయితే మాత్రం నేను చెప్పగలను ఈ కథని. అంటే పర్లేదు, ఓకే. అంటే ఇన్ని కంచులు ఇక్కడ, ఒక మామూలు కంచులు కాదు. వీళ్ళందరినీ పెట్టి సినిమా తీస్తానంటే ఫస్ట్లో ఏంటంటే, వీళ్ళందరూ అసలు ఎప్పుడు వస్తారు, వీళ్ళందరూ కూడా యాజ్ వాళ్ళ దీంట్లో చాలా చాలా బిజీ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఎలా తీసుకొస్తాము, వీళ్ళందరినీ డేట్లు ఇవన్నీ ఎలా ఒప్పిస్తాము అంటే, వంశీ గారు ఒక్కొక్కరిని పిలిచి కథ చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఒకటే, ఈ క్యారెక్టర్ గురించి మేము అవసరమైతే మిగతా సాక్రిఫైస్ చేసుకున్నా మేము వస్తామండి, ఈ క్యారెక్టర్స్ మాత్రం మేము చేస్తున్నాం అని చెప్పి మొత్తం లేడీస్ అందరూ కూడా వాళ్ళు చాలా చాలా బిజీ ఉంటారు వాళ్ళ సోషల్ మీడియా లైఫ్లో కానీ, లేదంటే వాళ్ళ మొత్తం అన్ని పరంగాని అందరూ కూడా ఎదురుకొచ్చి ఈ సినిమాని నిజంగా చెప్తున్నా, నేను ఎంత ఇస్తే అంత తీసుకుని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద, అది ఏంటంటే కథ ఈరోజు మాట్లాడేది. నిజంగా అంత మంచి కథను వంశీ తీసుకొచ్చాడు. వంశీ ఆల్ ది బెస్ట్. అంటే వరంగల్ దగ్గర జమ్మికుంటలో పుట్టాడు. అండ్ మొత్తం అక్కడ ఆ ఏరియాలో ఉన్న నెగిటివిటీ కానీ ఇవన్నీ కూడా, అంటే ఒక కథ చెప్తుంటే నాకైతే ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ నేనైతే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ ఊరు నా కళ్ళలోకి వచ్చేటట్లు చెప్పాడు. అంత బాగా చెప్పాడు కథని. అండ్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి ఒక తెలుగు సినిమాని అయితే మాత్రం మనం చూడబోతున్నాం. అండ్ ఈ సినిమాలో ఈ సినిమా గురించి ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే, మా క్యారెక్టర్ మా హీరోయిన్ శ్రీలత నాగదుర్గ. ఈ అమ్మాయి నేను ఇట్లాగ పిలిచి ఇట్లా మా సినిమాలో హీరోయిన్ కింద చేద్దామంటే, అందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు, నేను అందరూ ఉన్నాం కదా, ఏముంది మామూలుగా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా అసలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ నాకు ఎంత ఆనందం అంటే, ఫస్ట్ టైం నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే, ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది, తను ఏం చేయగలను ఏం చేయలేను అనేది ఎంత క్లారిటీగా చెప్తుంది అనేది మాత్రం నాగదుర్గం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం, ఎందుకంటే అమ్మాయి ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్. అండ్ 100% ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి యూట్యూబ్లో పెద్ద స్టారు, అండ్ అక్కడ ఇరగొట్టేసింది మొత్తం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఇరగొట్టబోతుంది. అండ్ ఈ అమ్మాయి గురించి అంటూ ఒక మ్యూజిక్ బిట్ అయితే కంపోజ్ చేయమను దర్శి గారు అందరూ అనుకుని, ఆ మ్యూజిక్ బిట్కి మాత్రం స్క్రీన్లు చిరిగిపోయేటట్లు మాత్రం డెఫినెట్గా అవుట్పుట్ ఇస్తాం. మాకు పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే, డ్యాన్స్ నెంబర్ లేవు నా కథలో. నేను కమర్షియల్ సినిమా తీస్తలేను, ఎమోషనల్ ప్యాక్ కదా, మరి ఎట్లా ఈ అమ్మాయిని పెట్టుకుని డ్యాన్స్ పెట్టకపోతే రేపు ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక చిన్న 40 సెకండ్స్ బిట్ అయితే డ్యాన్స్ నెంబర్ వేస్తున్నాను. ఎరగాలి శ్రీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా అసలు నా దగ్గరికి రావడానికి కానీ, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కానీ, అన్న నా దగ్గర ఒక కథ విన్నాను నేను, చాలా అద్భుతంగా ఉంది ఆ కథ, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పి
తనకు నాకున్న చిన్న ఫ్రెండ్షిప్లోని చిన్న పరిచయంలో కూడా ఈ కథ నా చేతిలో ఇక్కడ నా దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకున్న ఫస్ట్ వ్యక్తి దర్శి గారు. ఈ కథను మొత్తం ఆయనే నా దగ్గర తీసుకొచ్చారు. సుకుమార్ గారికి నాకు ఆయనే వినిపించి మొత్తం దీన్ని వెనక బ్యాక్ బోన్ ఉండి ఇంత మా అందరి ఎనర్జీస్ అన్నీ కలిపి లేదన్నా ఈ సినిమా చాలా బాగా చేద్దామని చెప్పి ఈ సినిమా నిజంగా ఒక మౌల్డ్ చేసింది ఎవరు అంటే కనుక అది దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ గివింగ్ మీ. అంటే మీరు ఈ కథ తీసుకొచ్చినప్పుడు ఓకే యాజ్ ఏ మీరు హీరో కింద మీకు నచ్చిన కథలు ఉంటాయి, ఏదో తీసుకొస్తున్నారు, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఒక సినిమా ఎక్కితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చారు అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను, నేనుండే బిజీ లైఫ్లో ఇట్లలో ఈ కథ మిస్ అయితే మాత్రం నేను చాలా మిస్ అవుతుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రైట్ టైంలో నాకు రైట్ కథ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి వేణు ఊడుగల్ గారు కానీ, మా జగన్ గారు కానీ, పూజారి నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. అండ్ మీ అందరిది కలిపి చాలా మంచి సినిమా అయితే డెలివరీ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వచ్చిన గెస్ట్లు అరవింద్ గారు కానీ, లోకేష్ కనకరాజు గారు కానీ, సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ టైం అంతా కూడా నా గురించి ఇచ్చి ఇక్కడ మార్నింగ్ ఇక్కడ స్పెండ్ చేశారు. దిల్ రాజు గారు కానీ, నవీన్ మైత్రి గారు కానీ, సో మెనీ ఎల్డర్స్ అండ్ బెస్ట్ విషెస్. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా సురేష్ బబ్లీ అండ్ మా రెడ్డి గారు, బాలరెడ్డి గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ టీమ్. అంటే ఒక టీం వర్క్ ఎలా ఉంటుంది, ఒక టీం అంతా కూడా కలిసి ఒక సినిమాని ప్రేమించి చేస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇడుపుకాయంతో రిలీజ్ రోజున డెఫినెట్గా మీకు మార్నింగ్ షోలో తెలుస్తుంది. అండ్ సురేష్ బొబ్బిలి అండ్ రెడ్డి గారు అయితే మాత్రం ఈ సినిమాకి సగం ప్రాణం వాళ్ళు, సగం వంశీ అయితే నేను ఎప్పుడూ చెప్తాను సగం వాళ్ళిద్దరూని. మీరిద్దరు ఎంత కుమ్మితే అంత బాగా వెళ్తుంది మొత్తం టీం అంతా కూడా. దుర్గా గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. యూట్యూబ్లో ఏదో ఒక పాటలో యాక్ట్ చేస్తూ డాన్స్ చేస్తూ చూసుంటారు. ఇప్పుడు ఇడుపు కాగితం అనే ఒక అద్భుతమైన స్టోరీతో మేము ముందుకు రాబోతున్నాము. నాకన్నా ఎక్కువ ఎంతోమంది నేను ఇండస్ట్రీలో వెళ్ళాలి, మూవీస్ చేయాలి అని ఎంతోమంది కోరుకున్నారు. మీ అందరి సపోర్ట్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇవాళ ఇక్కడ ఉన్నాను నేను. ఈ స్టోరీ నన్ను నమ్మింది, ఈ స్టోరీ నేను నమ్మాను. అండ్ మిగతాదంతా హిస్టరీ మీరు చూడాలి. అండ్ ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఎక్కువగా నేనేం మాట్లాడలేను, బట్ ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి అని అనుకునేది మాత్రం బన్నీవాస్ సార్కి. స్టోరీ నాకు వంశీ సార్ చెప్పిన స్టోరీ, నాకు సార్ స్టోరీ నాకు నచ్చినా కూడా ముందుగా నేను ఎవరికైనా థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం. వాస్ సార్కి అండ్ సుకుమార్ సార్కి ఫస్ట్ నేను రాగానే కూడా సార్ ఒకటే మాట చెప్పారు, నీ పాటలు యూట్యూబ్లో చూస్తామమ్మా, నేను సుకుమార్ సార్ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నారు. నేను వెంటనే సార్ని అడిగిన క్వశ్చన్, సార్ మీరు సాంగ్స్ చూస్తారా అసలు యూట్యూబ్లో అని అడిగాను. సార్ ఒక్కటే, నేను టూ మచ్ కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్ని కాదండి. బేసిక్గా నాకు ఒక బెరుకు భయం అనేది ఉంటుంది. ఒకటే మాట చెప్పారు, టాలెంట్ అనేది ఎక్కడున్నా కూడా అది వచ్చేస్తుంది. అది యూట్యూబ్ పాట కానీ ఏదైనా కూడా టాలెంట్ అనేది ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రీచ్ అయిపోతుంది అని అప్పుడు ఇచ్చారు నాకు కాన్ఫిడెన్స్. అండ్ స్టోరీ చెప్పిన తర్వాత నేను అన్ని కండిషన్స్ రూల్స్ ఏం పెట్టలేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ నన్ను నమ్మి తీసుకొచ్చినందుకు. ఒకటే విషయం అండి, ఇందులో శ్రీలత అనే క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉందంటే నేను ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత భయపడ్డదే దానికి. నేను ఇంత చేయగలుగుతానా, ఇంత వెయిటేజ్ ఉంది ఈ క్యారెక్టర్కి. నేను ఏం కొంచెం డిఫరెంట్గా కూడా నా భయం కానీ ఏది కనిపించకూడదు, అలా ఉండాలి నేను స్క్రీన్ పైన, నేను చేయగలుగుతానా అనే ఒక డౌట్ ఉండే. వంశీ గారు నన్ను నమ్మారు, మీరు చేస్తారు, చాలా అద్భుతంగా ఉన్నారు, బాగా చేస్తారు అని ఒకటే మాట చెప్పారు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు ఈజ్ ద స్వీటెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు యూట్యూబ్లో సాంగ్స్ చేసే ఒక అమ్మాయి అండ్ కూచిపూడి డాన్సర్, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఇందులో ఉన్న అమ్మాయిని నమ్మి తీసుకొచ్చి నా 25th బర్త్డే సార్తో జరుపుకున్నాను. సార్ నాకు
బొకే ఇచ్చి కేక్ కట్ చేపించారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి, నాకు అంతకన్నా ఒక బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అని అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మూవీలో ఎవరున్నారు కాస్టింగ్ అంతా తెలిసిన తర్వాత మనోళ్ళే రాబాయ్ అవసరమే అంతే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ భయం అనేది పోయింది. థ్యాంక్ యూ అండి. మీరు డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మొత్తం ఇట్లా రచ్చరచ్చ చేసేస్తారు, అదైతే నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకు చాలా మంచి ట్రైనింగ్ పడాలి హీరోయిన్ కింద. హీరోయిన్లు ఎవరు స్టేజ్ మీద ఏజ్ చెప్పరు, నువ్వు ఏజ్ రివీల్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు అది కదా ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరికీ చెప్తాను నేను. అది నా నుండి, నా వెల్ విషెస్ నుంచి, మా వాళ్ళందరి నుంచి చిన్నమ్మాయి వచ్చింది ఇప్పుడే, జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు చెప్తున్నారు, నేను మీకు అది అంత చెప్తున్నాను. అది కాదు ఒకటి ఆ 15 రూల్స్ ఏంటి అనేది రేపు పొద్దున్న నుంచి అందరూ అడుగుతారు నిన్ను. బట్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆ 15 రూల్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్పాలనేది నేను చెప్పే వరకు బయటకు చెప్పకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఆ 15 రూల్స్ బయటకు వచ్చినాయి అంటే అది మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ 15 రూల్స్ మాత్రం నేను చెప్పే వరకు మాత్రం నువ్వు బయటకు చెప్పకూడదు. అసలు మూవీ రిలీజ్ అయ్యే వరకు నేను అంటే ఈ అమ్మాయి రాశాను నేను పేపర్ మీద ఏం అడుగుతుంది ఏంటంటే కరెక్ట్గా 15 వచ్చినాయి, దాంట్లో 6 తీసేసింది, ఫైనల్లీ 9 మాత్రం ఉన్నాయి నా దగ్గర ఇంకా. అలాగా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం దర్శిపై మాట్లాడే ముందు ఒక నిమిషం మాట్లాడతాం. అందరూ సుకుమార్ గారికి, వాసు గారికి థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ ఒకరికి ప్రత్యేకంగా చెప్పాలి. మా ఆడబిడ్డ తబిత గారు. ఆడబిడ్డ ఎందుకంటున్నానంటే అందరూ తోడబుడతారు, అన్నీ చేస్తారు, ఆమె నమ్మి చేస్తున్నాం, ఇది మనం చేస్తున్నాం అంతే అన్న మా అక్క, మా చెల్లె, మా ఆడబిడ్డ తబిత గారికి ఏ నుంచి మా ఆడబిడ్డని చేసేసుకున్నాం తబిత గారిని. తనకి ప్రత్యేకంగా థ్యాంక్స్. నమ్మకమే ప్రపంచంలో ఏదైనా మీకు తెలుసు, మీడియా వాళ్ళందరికీ ఒక వ్యక్తి నమ్మితేనే ఇంకో వ్యక్తి వెలుగులోకి వస్తాడు. ప్రత్యేకంగా తబిత గారికి, వాసు గారికి, సుకుమార్ గారికి, దర్శిబాయికి, సీతారాం అన్నకి, దీనికంటే ముందు కొంచెం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది వేణు ఉడుగుల గారికి, పూజారి నాగేశ్వరరావు గారికి, భూసం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఆత్మీయులందరికీ నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దర్శిబాయి మాట్లాడతారు. అందరికీ నమస్తే. ఇంకా నాకు కూడా ఇట్లా మాట్లాడడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇంకా నేను ఇట్లా గిచ్చుకుంటున్నాను, ఇదంతా నిజమే జరుగుతుందా అంటే, ఇంత మంచిగా పూజ, ఇంత పందిరి, ఇంత స్టేజ్, ఇంతమంది జనాలు, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇవాళ ఈ సినిమా ఓపెనింగ్కి రావడం నిజంగా నాకు ఇది ఎప్పుడు ఇట్లా ఒక యూట్యూబ్ వీడియోలోనే ఎక్కడనో ఒక పెద్ద సినిమాకి ఇట్లా చేస్తారంట కదా అని ఒక లాంటి నుంచి నిజంగా జరుగుతుంటే నమ్మడానికి నాకు కూడా చాలా ముందుగా చాలా సంతోషంగా ఉంది, చాలా సంబరంగా ఉంది నాకు. అండ్ దీనికి ముఖ్య కారణం మీకు ఎవరో తెలుసు, అది వాసన్న, సుకుమార్ గారు, తబితక్క, వీళ్ళే ఇక్కడి రావడానికి. థ్యాంక్స్ అన్న, మీరు నాకు ఈ 200% లవ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీన్ని నేను లైట్గా తీసుకోను. నేను నిజంగా నా వంతుగా శ్రీనివాస్ ఏం చేయాలో అది చేస్తాడు. సో ఇది ఒక తెలంగాణ నేపథ్యంలో ఉన్న సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట, అన్ని ప్రాంతం అంతా మీకు అదే కనిపించవచ్చు. కానీ చాలా గర్వంగా చెప్పగలను, ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. మేము ఇది జమ్మికుంటలో తీస్తామో, ఇల్లంతకుంటలో తీస్తామో, హైదరాబాద్లో తీస్తామో, సనత్ నగర్లో ఎక్కడైనా తీయచ్చు. కానీ దీని మూలాలు మన ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. ఇది విన్నప్పుడు నాకు ముందు వంశీ నాకు చెప్పినప్పుడు నాకు ఇది నా కథ, నేను నమ్మాను. అట్లాగే వీళ్ళందరూ నమ్మారు. అండ్ ఇంతమంది నా వెనకాల వీళ్ళంతమందిని చూస్తుంటే నాకు కూడా ఇంకా మాటలు లేవు. ఓన్లీ చూపించి మాట్లాడతా. ట్రైలర్ రిలీజ్ రోజు, ప్రీ రిలీజ్ రోజు ఇంకా ఈ సినిమా గురించి, మా వాళ్ళ గురించి, మా అందరి గురించి మరింతగా మాట్లాడతా. సో ఈ లోపల మీ వెల్ విషెస్ అండ్ ఆల్ ద గుడ్ థాట్స్ మాకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే జర్నలిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ నాకు చాలా గొప్ప రోజు. నేను లైట్ తీసుకొని ఆషామాషిగా తీసుకోకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ఆ గర్వాన్ని, మీరు చూపించిన ఈ ప్రేమని మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ మీకు తిరిగిస్తాను. చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి కథకు
నన్ను మ్యూజిక్ కంపోజర్గా అనుకున్న వంశీ అన్నకు, బన్నీవాసు గారికి, సుకుమార్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ కథ విన్నాక ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, ఇంతమంది ఆర్టిస్టులు ఈ కథలోకి వచ్చినాక, ఈ కథను నమ్మి వచ్చినాక, ఈ ఇడుపుగాయితం అనే పంచాయతీకి ఫస్ట్ డే యావత్ 2 రాష్ట్రాల ప్రజలు ఈ పంచాయతీకి వచ్చి హాజరై దీన్ని చూసి వీళ్ళిద్దరిని కలుపుతారా విడదీస్తారా తెలియదు, కానీ ఈ పంచాయతీని అయితే ఖచ్చితంగా తండోపతండాలుగా వచ్చి చూస్తారు, బండ్లు కట్టుకొని వచ్చి చూస్తారండి. అంత అద్భుతమైన కథ ఇది. మన ప్రతి ఇళ్లలో జరిగే కథనే. అన్న చెప్పినట్టు ఇది యూనివర్సల్ ఫిలిం. అంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది, భర్త భార్య ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది, అత్త మామ ఉన్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. ప్రాంతానికి సంబంధించింది కాదు, ఇక్కడ మూలాలతో తీస్తున్న కథ, కానీ ఇది అందరి ఇళ్లలో జరిగే కథ. ఇలాంటి అద్భుతమైన కథకు నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మ్యామ్, మీరు లేకపోతే నాకు ఇప్పుడే తెలుసు మ్యామ్ మీరు ఈ కథను ఓకే చేశారని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్ని లోటల రాళ్ళే, మామూలు రాళ్ళు కాదు, ఇట్లా కొడితే డగడగడగడగా ఉంటుంది పంచాయతీ. థ్యాంక్ యూ అక్క, మీ అందరితో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దర్శిబాయిని చూడాలి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటాడా ఏందని మొత్తం వీళ్ళందరితో పడి థ్యాంక్ యూ దర్శి అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మిస్ అయింది అన్నతోని, ఈసారి కొడుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డిఓపి బాలరెడ్డి గారు. చల్లా